హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రజనీస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు వచ్చేసి నేను మీతో చికెన్ నగెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి బాయిల్డ్ పొటాటోస్ స్మాష్ చేసి తీసుకోవాలండి. అండ్ అలాగే చికెన్ని కూడా మంచిగా బాయిల్ చేసుకొని ముందుగానే స్మాష్ చేసి తీసుకోవాలి. దీంట్లోకి ఒక హాఫ్ కప్ అంత బ్రెడ్ క్రమ్స్ తీసుకొని కొంచెం కారం పొడి, కొద్దిగా పసుపు అండ్ అలాగే కొంచెం సాల్ట్ అండ్ దీంట్లోకి కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆరిగానో అండ్ కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసి టేస్ట్ కోసం అని చెప్పేసి కొంచెం టెస్టింగ్ సాల్ట్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. జస్ట్ చిటికెడైతే సరిపోతుంది. అండ్ అలాగే ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అవ్వడానికి బైండింగ్ కోసం అని చెప్పేసి 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా మిక్స్ చేస్తున్నాను. మన చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో మనం ఈ డోన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సేమ్ చపాతీ పిండిలాగే ఇలా అంతా కూడా కలిపేసి ఒక పక్కన పెట్టేసుకుందాం. మసాలాలన్నీ కూడా మంచిగా పట్టిన తర్వాత ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకొని వెంటనే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి నేను ఒక ఎగ్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆరిగానో, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా సాల్ట్ వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. ఇదంతా కూడా బీట్ చేసి ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న చికెన్ని తీసుకొని అలాగే ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ని కూడా వేసుకొని ఇప్పుడు ఈ చికెన్ ఏదైతే బ్యాటర్ మిక్చర్ ఉందో ఇదంతా కూడా తీసుకొని మనం చిన్నగా కట్లెట్స్ లాగా మనకు నచ్చిన షేప్స్లో చేసుకొని ఎగ్లో డిప్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా ఎగ్లో డిప్ చేసి వెంటనే బ్రెడ్ క్రమ్స్లో వేసి రెండు వైపులా కూడా ఇక నగెట్స్కి మంచిగా బ్రెడ్ క్రమ్స్ అనేవి మంచిగా పట్టించాలి. అప్పుడే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. అలాగే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం వెంటనే స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఈ నగెట్స్ని ఆయిల్లో పెట్టేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. ఈ నగెట్స్ వచ్చేసి మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పొటాటో కానీ చికెన్ కానీ ముందుగానే మనం బాయిల్ చేసి స్మాష్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్తోనే షాలో ఫ్రై చేసుకోవచ్చు. ఒకవేళ డీప్ ఫ్రై చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఒకవేళ ఆయిల్ ఎక్కువ తినలేమనుకున్న వాళ్ళకి షాలో ఫ్రై అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతావన్నీ కూడా నగెట్స్ అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అన్ని నగెట్స్ని కూడా ఇలాగే రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పైన చూడటానికి చాలా క్రిస్పీగా ఉంటుంది, లోపల మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుంది నగెట్ అనేది. సో ఇలా రెండు వైపులా కాల్చి తీసుకున్న తర్వాత చూస్తున్నారు కదా రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా రెడీ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఏముందండి వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటో సాస్తోనో లేకపోతే మయోనీస్తోనో సర్వ్ చేసుకొని తింటామే.